హోలీ పండుగ రోజు అక్కడ జంబులకిడి పంబ సీన్. ఈ వింత ఆచారం ఎక్కడంటే జంబులకిడి పంబ. సినిమా పేరు చెప్పగానే అందరికీ మగాళ్ళు ఆడవాళ్ళలా వింతగా ప్రవర్తించడం గుర్తొస్తుంది. ఇది చూసి నవ్వుకుంటాము. ఇదేదో నవ్వించడానికి తీసిన సినిమా అనుకుంటున్నారేమో కానీ అచ్చం అలాంటి వింతను విడ్డూరాలను ఆచారంగా పాటిస్తున్న గ్రామస్తులు ఉన్నారంటే ఆశ్చర్యపోక తప్పదు. హోలీ పండుగ వచ్చిందంటే పిల్లల నుంచి పెద్దల వరకు రంగులు చల్లుకొని సంబరాలు జరుపుకోవడం తెలుసు కానీ ఈ గ్రామంలో మాత్రం హోలీ పండుగకు విచిత్ర వేషధారణతో రతి మన్మధులు పూజలు చేసి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. కర్నూలు జిల్లా అదోని మండలం సంతేకుల్లూరు గ్రామంలో ప్రత్యేకత ఇది. కామదహనంతో మొదలైన వేడుకల్లో 2 రోజుల పాటు పండుగ వాతావరణం కనిపిస్తుంది. హోలీ పండుగ రోజు మొక్కుబడి ఉన్న పురుషులు కోక రైక కట్టకపోతే అరిష్టం జరుగుతుందనేది వీరి నమ్మకం. అందుకే మగాళ్లంతా లుంగీలు తీసేసి కట్టు బొట్టు లంగావోని చీరలతో సింగారించుకొని రతి మన్మధులకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. మగువుల్లాగా ముస్తాబైన మగవారు పిండి వంటలు నైవేద్యంగా తీసుకుని కుటుంబ సభ్యులతో కలిసి తప్పెట్లు తాళాలతో వీధుల్లో ఆటపాటలతో అందరినీ అలరిస్తూ దేవాలయం చేరుకొని రతి మన్మధులకు ప్రత్యేక పూజలు చేస్తారు. చదువుకున్న వారు కూడా తమ కోరికలు తీరడానికి కోకారైక కట్టి రతి మన్మధులకు మొక్కుబడి చెల్లిస్తారు. తమ గ్రామం సుభిక్షంగా ఉండాలంటే వ్యవసాయం ఉద్యోగ వ్యాపార రంగాల్లో తమ కోరికలు నెరవేరాలంటే మగవారు మగో వేషం వేయాల్సిందేనట. లేదంటే ఏదైనా కీడు జరుగుతుందనేది ఇక్కడ గ్రామస్తుల నమ్మకం. స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు తన భర్త శవాన్ని పాడి మీద ఊరంతా తిప్పుతూ లబోదిబో అంటూ నెత్తి నోరు బాదుకునే దృశ్యాలు నిజమైన వాతావరణాన్ని తలపిస్తాయి. అదంతా ఆచారంలో భాగమే అంటే నమ్మశక్యం కాదు. అంతేకాదు మరెన్నో వింత విచిత్ర వేషధారణలు చూపరులు నవ్వు తెప్పిస్తాయి. సాయంత్రం పూట ఏనుగు అంబారి ఊరేగింపుల తర్వాత చివరిగా ఈ ఉత్సవాలు ముగుస్తాయి.